హలో హాయ్ ఎవ్రీవన్, అందరికీ ఏ వామ్ వెల్కమ్. ఇవాళ ఏ డే అట్ మై పొలం అనేసి ఒక వీడియో చేయబోతున్నా. ఇప్పుడే పొలం దగ్గరికి వచ్చాను, అంటే మార్నింగే వచ్చాను. మార్నింగ్ ఏం జరిగింది, ఏమేం చేశాను అన్నవి కాసేపు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఆఫ్టర్నూన్ అవుతుంది. మడికి నీళ్ళు వేయడానికి మోటార్ దగ్గరికి అయితే వచ్చాను. మన బావి ఇదే అనమాట. ఇక ఆ తాళం ఓపెన్ చేసి మోటార్ అయితే వదలాలి. అక్కడ నీళ్ళు దూకుతాయి అన్నమాట. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ పైన ఫీజ్ క్యారియర్స్ ఉంటాయి. దాని మీద వర్షం పడకుండా, నీళ్ళు పడకుండా, తడవకుండా అట్లా గుడ్డ కట్టేస్తాము, అంటే పట్ట కట్టేస్తాము. ఇప్పుడు అది ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ అగ్గి పడుతుంది అనమాట. ఈ పట్టయనాలనే ఉండిందనుకో అక్కడ కాలిపోతుంది. ఒక్కొక్కసారి ఎలుకలు, ఉడతలు గూళ్ళు చేసి పెట్టేసి ఉంటాయి. అప్పుడు ఇంకా కాలేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అది రిమూవ్ చేయాలి. అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉన్నాయి. ఇక మోటార్ ఆన్ చేద్దాం. ఫస్ట్ రెడ్ నొక్కిన తర్వాత నొక్కాలన్నమాట. చూడండి, ఇందాక పట్టన్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా అగ్గిలాగా పడింది అనమాట. సో అలా మోటార్ అయితే లోపల ఉంటుంది అనమాట. అక్కడికి వైర్ కనెక్షన్ ఇచ్చి ఉంటారు, పైప్ కనెక్షన్. అండ్ వాటర్ ఇక్కడ ఒక ఎయిర్ వాల్ పెట్టాము, అండ్ అక్కడ వాటర్ దొరుకుతాయి అన్నమాట. అదిగో అక్కడ అనమాట. ఓకేనా. ఇక ఎయిర్ వాల్ ఎందుకంటే ఏదైనా కొంచెం దూరంగా వాటర్ వెళ్ళాలంటే ఆబ్వియస్లీ పైప్లో కొంచెం ఎయిర్ ఫిల్ అవుతుంది ఎప్పుడైతే మోటార్ ఆఫ్ చేసేస్తామో అప్పుడు. సో ఎయిర్ వాల్ లేకపోతే కన్నా, అంటే ఈ ఎయిర్ వాల్ వల్ల ఎయిర్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. ఎయిర్ వాల్ లేకపోతే ఎక్కడ ఒక చోట అంటే వీక్ స్పాట్స్ దగ్గర పైప్ అనేది కొంచెం లూజ్ అయిపోవడం లేదా పగిలిపోవడం అలా జరుగుతుంది అనమాట. ఇంకా ఇది ఇక్కడే పెట్టేసి మన ఆయుధం ఇది పీక. అంటే పక్షులు ఇప్పుడు కూడా వస్తున్నాయి అన్నమాట, ఎండలో కూడా. అండ్ పక్కన ఆ సైడ్ కూడా మడి పక్కన కూడా మడి నాటారు. అండ్ నేను ఇక్కడ అరిసేసరికి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఎవరు లేదంటే ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా అరుచుకుంటూ పోవాలన్నమాట. అండ్ ఇంకొక ఆయుధం కూడా ఉంది ఇక్కడ. ఇదే ఈ తట్ట అన్నమాట. ఈ తట్ట, కట్టి, పీక. ఓకే, ఇవన్నీ పెట్టుకో ఉండాలి. అండ్ ఇంకొక విషయం, మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కొన్ని పక్షులు గుళ్ళు పెట్టేసి ఉన్నాయి. పిచ్చుకలు, అంటే పిచ్చుకలు కాదు, వేరే పక్షులు అనమాట. ఇక్కడ మార్నింగ్ 5-6 గుడ్లు పెరికేసాను అనమాట. ఇక్కడొకటి అక్కడొకటి అంతా వేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తే మళ్ళీ షాక్ అనమాట. మళ్ళీ వాటి గృహాలు రెడీ చేసుకునేసినాయి. అక్కడొకటి 3 అప్పుడే రెడీ అయిపోయినాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ రెడీ స్టేజ్లో ఉన్నాయి. 4, 5, 6 అమ్మో, అవి కక్ష కట్టినట్లున్నాయి. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓకే, ఈ స్టేజ్లో అనమాట. సో మరి ఆ మాన కిందకి వెళ్ళి అక్కడికి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఇక్కడ పెట్టేసి ఇట్లా పెట్టాలన్నమాట. అంటే మానలు ఇంకా చుట్టుపక్కల ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి పక్షులు ఎక్కువ వస్తాయి, ఆగడం చేసేది ఎక్కువ ఉంటాయి. చూస్తుండగానే మామిడికాయలు చాలా పెద్దగా అయిపోయినాయి అన్నమాట. అండ్ ఆగడం కూడా చాలా అయిపోతాయి. మొన్న వర్షం పడింది, సో 2 రోజులుగా పొలానికి అంటే మడికి నీళ్ళు కూడా కట్టలేదు. సో ఈరోజు వేద్దామనేసి, ఇక యాక్చువల్గా నాకు ఇవాళ వర్కింగ్ డే అనమాట. ఇక ల్యాప్టాప్ కూడా ఇందులోనే ఉందన్నమాట. ఇక్కడికే తెచ్చుకున్నాను. అంటే సెకండ్ హాఫ్ అంత ప్రియారిటీ టాస్క్ మార్నింగే కంప్లీట్ చేశాను. సో ఇక సరేలే అనేసి ఇక్కడికి తెచ్చుకున్నాను. ఏదైనా ఉంటే చూసుకోవచ్చులే అనేసి. మరి తాటికాయ కూడా తెచ్చాను అనమాట. యాక్చువల్గా మొన్న తాటికాయలకి వెళ్ళాము. వీలైతే అది ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అండ్ ఫొటోస్ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ వీడియో ఎండింగ్లో కానీ అలా వేయడానికి ట్రై చేస్తాను, లేదంటే వేరే వీడియో తీస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా. యాక్చువల్లీ ఇది అంటే తాటికాయలు నేను కొట్టుకొని తినడం స్వయంగా ఫస్ట్ టైం అనమాట. అంటే చాలా తినేసాము. కారు డిక్కీ మొత్తం వేసుకొని వచ్చేసామన్నమాట, డిక్కీ మొత్తానికి. అండ్ ఇక్కడికి కూడా ఒకటి తెచ్చుకున్నాను, ఇంకా ఇంటి దగ్గర ఉంటే. ఇది కొన్ని రోజులు పెట్టే కొద్దీ ముదిరిపోతాయి అనమాట. ఇవి ఆల్రెడీ కొంచెం ముదిరిపోయాయి. సో దానిలో 3 ఉంటాయన్నమాట. అవి తీసుకొని అంటే ముదిరిపోయాయంటే నమ్మలగలుగుతామన్నమాట, అలా ఉన్నాయి. ఇంకా సరేలే అనేసి తెచ్చాను. ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి, అక్కడ లీక్ అవుతున్నాయి, వెళ్ళి చూడాలన్నమాట. అండ్ ఇక నా దినచర్య వచ్చేసరికి మార్నింగ్ వచ్చాను అనమాట. మార్నింగ్ పాలు పిండేసి, ఈరోజు మా అమ్మే పిండేదిలే పాలు. యాక్చువల్గా పాలు పిండేసి దాని తర్వాత
అంటే మాకు ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల దగ్గర ఉన్న పేడ కాస్త ఒక బండి ఉంది అనమాట మా దగ్గర. అవి కూడా ఇంటి దగ్గర ఒకసారి టూర్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. యాక్చువల్గా ఏం చేస్తామనేసి ఆ బండిలో మా అమ్మ ఆల్రెడీ లోడ్ పెట్టేసి ఉంటుంది. ఆ లోడ్ కాస్త మా ఇంటి వెనక దగ్గరలో కొంచెం దిబ్బ ఉంటుంది అనమాట. అంటే ఆవుల పశువుల ఎరువంతా వేస్తాం అందులో. అవి మళ్ళీ పొలానికి వాడుకుంటాం అనమాట. ఫర్టిలైజర్ లాగా. ఓకేనా. ఆ ఎరువులు దాంట్లో వేసేసి మళ్ళీ బావి దగ్గరికి అయితే వచ్చాను అనమాట. అప్పుడు కూడా ఇవే నా ఆయుధాలు ఎత్తుకొని, ఇంకో ఆయుధం దాని కింద ఉందన్నమాట పీక. ఆయుధాలు ఎత్తుకొని ఇక్కడ ఇట్లా ఒక రౌండ్ వెళ్ళేసి మళ్ళీ అట్లా ఒక రౌండ్ తిరుక్కొని మొత్తం పొలం చుట్టూరా ఒక రౌండ్ వేసుకుంటూ పక్షులు వస్తుంటే వాటిని భయపడిస్తూ బెదిరించి పంపించేసామన్నమాట. అండ్ ఏదో చెప్పడం మర్చిపోయి, మార్నింగ్ చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా బావి దగ్గర, ఆ గూళ్ళు కూడా మార్నింగే పెరికాను అనమాట. కొద్దిసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. మళ్ళీ లాగిన్ అయ్యేసి ఇక టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండిపోయాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇక యాక్చువల్గా మార్నింగ్ అంటే కరెంటు 2 టైమ్స్లో వస్తుందన్నమాట. మార్నింగ్ 9 to 12, ఆఫ్టర్నూన్ 3 to 6 అనమాట. ఇప్పుడు నేను 3 o'clock కరెంట్ యూస్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఇంకా నేను అప్పుడే 9 o'clock లాగిన్ కాబట్టి 9 to 9:30 ఆ మధ్యలో లాగిన్ అవ్వాలి. సో కుదరలేదనమాట. ఓకేనా. అందుకోసం నేను మార్నింగ్ ఇక్కడ పొలం దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఈ గువ్వలు కాస్త కొంచెం వదిలించేసి మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇప్పుడు సర్లే నీళ్ళు వేద్దాము, ఇంకా అట్లే ఉంటే ఎక్కువ అంటే ఏముండదు అనమాట. ఏముండదంటే ఎక్కువ ఆరిపోతే మళ్ళీ నీళ్లు నిలవడం చాలా కష్టం అనమాట. ఒకసారి పూర్తిగా ఆరిపోతే కానీ. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు కూడా అంటే చూస్తే వాటర్ ఎక్కడ కనిపించవు అనమాట. ఎక్కడో కొన్ని అడుగులు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అనమాట. సో ఇక్కడంతా మొత్తం వాటర్ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు అక్కడి నుంచి అంటే మొత్తం వాటర్ అయితే వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడు అక్కడ దూకుతున్న వాటర్ వచ్చేసి ఆ కైకి అండ్ ఈ కైకి వెళ్తున్నాయి. అండ్ అక్కడ ఫుల్ వాటర్ వెళ్ళలేదన్నమాట. అరౌండ్ 60% అలా వాటర్ అక్కడ వెళ్తున్నాయి అనమాట. ఇందాక గేట్ వాళ్ళు చూపించాను అక్కడ. అండ్ ఇంకొన్ని మిగిలిన వాటర్ ఆ కైకి వెళ్తున్నాయి అనమాట. ఇక అది కొంచెం పారిపోతానిట్లే, అది కొంచెం పిల్లకాయ అనమాట, చిన్నకాయ. అది పారిపోతానిట్లే దీనికి వేయాలన్నమాట. కంబైన్గా రెండుటికి ఒకేసారి వేస్తాము. ఎలాగైతే ఇప్పుడు రెండింటికి ఒకేసారి వెళ్తున్నాయి, అలా ఈ రెండింటికి ఒకేసారి వేయచ్చు అన్నమాట. అండ్ ఇవి ఒక్కొక్కసారి ఒక కైలో నుంచి ఇంకొక కైలోకి ఎలకలు బొక్కలు పెట్టేయంట, ఒకటి చూసుకోవాలి. మా డాడీ ఏంటంటే అవి చూసుకుంటా మోస్ట్లీ చాలా టైం అంటే ఈ స్టేజ్లో అయితే ఇంకా పక్షులు అవి వస్తున్నాయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇక్కడే స్పెండ్ చేసి ఉంటాడు అనమాట. సో డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ అనమాట, మా డాడీకి కొంచెం సర్జరీ అయింది. సో అందువల్ల నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ చేయడం అండ్ ఇలా ప్రకృతిలో ఉండడం అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాయన్నమాట. అన్నిటికీ రెడీగానే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకొని ఇచ్చిందనమాట వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, మరి ఇక చెప్పడానికి అయితే అంతే, మరి ఇంకా ఎక్కువ ఏం లేదు. ఒక్కొక్కసారి ఇక్కడ పాములు గనా కూడా వస్తుంటాయి, అవి కూడా చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. పాములు, పులులు, సింహాలు అట్లాంటివి రావు, కానీ పాములు నైట్లో అయితే అడుగు పందులు అట్లా వస్తుంటాయి. అక్కడ జొన్నలు వేసామన్నమాట. అంటే ఈ సైడ్కి ఆపక్క, అంటే దీనికి ఆపక్క గ్రీన్గానే కనిపిస్తుంది, బట్ అది వరి కాదనమాట. ఇది ఎలాగైతే వరో అది ఆపక్కది వరి కాదు, జొన్నలు వేసామన్నమాట. అంటే ఆవులకి పశువులకి మేత అనమాట. ఓకేనా. అది వేసినప్పుడు స్టార్టింగ్లో మళ్ళిచ్చే టైంలో పందులు వచ్చాయన్నమాట. ఓకే, ఇంకా దీంట్లోకి ఎక్కడొస్తాయా అనేసి, అంటే మళ్ళీకి ఎక్కడొస్తాయా అనేసి భయపడుతున్నాము. ఎందుకంటే అవి వచ్చినాయనుకో అవి ధ్వంసం చేసేస్తాయి, ఎట్లంటే అట్లా పొల్లేస్తాయి, తొక్కేస్తాయి, వెళ్ళిపోతాయి, ఊరికి నాశనం అయిపోతుంది. సో దానికి తగ్గట్టుగా కొంచెం చర్యలు తీసుకోవాలి. కొందరైతే ఎలక్ట్రిసిటీ అలా పెడుతుంటారు. మరి ఎలక్ట్రిసిటీ కాకపోయినా దానికి బెదిరించేటట్లు అక్కడ గుట్టలాగా కనిపిస్తుంది, ఆ గుట్ట మీద కొంచెం అగ్గి వేయటము అలా చేస్తే అవి కొంచెం బెదురుతాయన్నమాట. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే దెన్, అంతే. మరి చెప్పడానికి అయితే ఏమీ లేదు. ఇక తాటికాయ కొట్టుకోవడం, నేను తాగడం, కొంతసేపు చూసుకోవడం, అలా కొంతసేపు తిరగడం, అలా కొంతసేపు వర్క్ చేయడం, అంతే. అలా ప్రకృతి ఒడిలో పనులు చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అలా సేద తిరుగుతున్నాను అనమాట. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురైంటే కామెంట్లో తెలియజేయండి. అండ్ నా దగ్గర నుంచి ఏదైనా ఇక వేరే వీడియోస్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటే
లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ కావచ్చు అలాంటిది, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. I will definitely take it and do a dedicated video. Okay then, thank you so much for watching and see you in next video. Bye bye.